నమస్తే. పిఆర్ లా అసోసియేట్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను జర్నలిస్ట్ రేష్వంత్ పండుగ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది కాంపెల్లి ప్రదీప్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు భారతీయ చట్టాల మీద అందరికీ అవగాహన కల్పించుకునేందుకు పిఆర్ లా అసోసియేట్స్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ అంటే ఏంటి, దాని యొక్క సారాంశం మన అడ్వకేట్ ప్రదీప్ కుమార్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే రేష్వంత్ గారు. భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 3 క్రిమినల్ చట్టాలను రద్దు చేసి వాటి యొక్క స్థానంలో మరో 3 నూతన క్రిమినల్ చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. రెండవది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973వ చట్టం. దీనిని రద్దు చేస్తూ దీని యొక్క స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023వ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి రద్దయినటువంటి చట్టాలలో రెండవది సిఆర్పిసి బ్రిటిష్ పార్లమెంట్ చే 1861 సంవత్సరంలో ఈ యొక్క డ్రాఫ్ట్ థామస్ బాబింగ్టన్ మెకాలీ నేతృత్వంలో రూపొందించబడింది. అనేక సవరణలు, అనేక దిద్దుబాట్ల తర్వాత 41 లా కమిషన్ ద్వారా 1973వ సంవత్సరంలో ఈ యొక్క చట్టం ఆమోదించబడింది. 1974వ సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీన ఈ యొక్క సిఆర్పిసి చట్టం అమల్లోకి వచ్చింది. ఈ యొక్క సిఆర్పిసి అనేది నేరస్తుడికి తగిన ప్రక్రియ అందించడానికి రూపొందించబడే ఒక సమగ్ర చట్టం. ఈ యొక్క సిఆర్పిసి ప్రధాన రకములైనటువంటి ట్రయల్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము. అందులో మొదటిగా సమన్ ట్రయల్, రెండవది వారెంట్ ట్రయల్, మూడవది సమరీ ట్రయల్, నాలుగవది సెషన్స్ ట్రయల్. ఈ విధంగా రూపొందించారు. సిఆర్పిసి చట్టంలో మొత్తంగాను 37 అధ్యాయాలు, 484 సెక్షన్లు, 2 షెడ్యూళ్ళు మరియు 56 ఫామ్లు కలవు. మనం సందర్భం వచ్చినప్పుడు ఈ యొక్క అధ్యాయాల గురించి మరియు ఈ యొక్క సెక్షన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023వ చట్టం. ఈ యొక్క చట్టం డిసెంబర్ 25న 2023న ఆమోదించబడింది. జూలై 1వ తారీఖున 2024వ సంవత్సరంలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత అనేది నేరస్తుడికి తగిన ప్రక్రియ అందించడానికి రూపొందించబడే ఒక సమగ్ర చట్టం. ఈ యొక్క చట్టము నేర పరిశోధన కోసం యంత్రాంగాన్ని అందిస్తుంది. అనుమానితుల నేరస్తుల యొక్క నిర్బంధన, సాక్ష్యాధారణ సేకరణ, ఆరోపించిన వ్యక్తి యొక్క అపరాధము లేదా నిర్దోషి యొక్క నిర్ధారణ మరియు దోషులకు శిక్షల్ని నిర్ణయిస్తుంది. కాగ్నిజెన్స్ అఫెన్స్ కోసం, అరెస్ట్ కోసం, బెయిల్ కోసం, ఎఫ్ఐఆర్ కోసం, పోలీస్ కస్టడీ కోసం, జ్యుడిషియల్ కస్టడీ కోసం, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కోసం, ప్రాపర్టీ సీజ్ కోసం ఒక మార్గాన్ని సూచించడం ద్వారా సాక్ష్యాధారణ సేకరణ, జాడ, అనుమానితుల నేరస్తుల యొక్క అమాయకత్వాన్ని కనుగొనడం, మెకానిజం ఏర్పాటు అనేది తప్పనిసరిగా వ్యక్తుల హక్కులు సంరక్షించబడేలా ఏర్పడిన ఒక ప్రక్రియ. ఈ యొక్క చట్టంలో పోలీసులకు ఎక్కువ పవర్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. మరి సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తులని అరెస్ట్ చేయడానికి తప్పనిసరిగా డిఎస్పీ గారి పర్మిషన్ తీసుకోవాలి. మరియు యాసిడ్ అటాక్ జరిగినటువంటి బాధితురాలి దగ్గర నుండి వీడియో స్టేట్మెంట్స్ రికార్డ్, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ గురించి కొంచెం సమయం వల్ల కొంచెం పోలీసులు ఒత్తిడిగా లోనవ్వడం మనకు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చట్టంలో స్వతంత్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, పోలీస్ జవాబుదారీతనం, బాధితుల న్యాయ కేంద్రం, 0 ఎఫ్ఐఆర్, రాష్ట్రాల కేసులు ఉపసంహరణ కోసం చెప్పబడింది. బాధితుల సకాలంలో సమాచారం, విచారణలు మరియు ప్రీ ట్రయల్ గురించి, పోస్ట్ ట్రయల్ గురించి, ట్రయల్స్ అన్నీ ఎలక్ట్రానిక్ మోడ్లో జరగనున్నాయి. మనం సందర్భం వచ్చినప్పుడు ఈ యొక్క అధ్యాయాల గురించి మరియు ఈ యొక్క సెక్షన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. చాలా చక్కగా వివరించారు చట్టాల గురించి. అదేవిధంగా మున్ముందు కూడా మనం ఇలాగే కొనసాగుతూ మన యొక్క పిఆర్ లా అసోసియేట్స్ ఛానల్ వ్యూవర్స్కి ఈ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి మీరు మరింతగా సహకరిస్తారని
మా ఛానల్ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా పిఆర్ల అసోసియేట్స్ వ్యూవర్స్ కూడా తప్పకుండా మన న్యాయ నిపుణులు ఇచ్చేటటువంటి ముఖ్య సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మా యొక్క పిఆర్ల అసోసియేట్స్ ఛానల్ టిప్స్ అనేటివి ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తూ మా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. మీ జర్నలిస్ట్ రేష్వంత్ పండుగ.